మొత్తానికి 40 చిల్లర నామినేషన్లు పడ్డట్టున్నాయి నిన్న ఒక్కరోజే. దాదాపుగా భారతీయ జనతా పార్టీ ముఖ్య నాయకులంతా నామినేషన్లో నిన్న పాల్గొన్నారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా నామినేషన్ల ప్రక్రియలో పాల్గొనబోతా ఉన్నారు. ఇక అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఈ తెలంగాణలో లోక్సభ ఎన్నికల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల నామినేషన్లో పాల్గొనబోతా ఉన్నారు. ఇవి పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించినటువంటి నామినేషన్ల ప్రక్రియ తెలంగాణలో జరుగుతున్నటువంటి అంశాలు. అయితే మరోవైపు సుప్రీంకోర్టులో ఒక కీలకమైనటువంటి విచారణ జరిగింది. అసలు వీవీప్యాట్లు ఏవైతే ఉన్నాయో వీవీప్యాట్ ఓటర్ స్లిప్ను ఆ స్లిప్పుని ఓటర్లకు ఇస్తే తప్పేంటి అనేటువంటి ఒక చర్చ జరిగింది. అయితే ఎన్నికల సంఘం ఏం చెప్తుందంటే వీవీప్యాట్లు ఇవ్వడం వల్ల గందరగోళం నెలకొనే పరిస్థితి ఉంటుంది, రహస్యం బయటకు వస్తుందేమంటే ఓటేసినోనికి రహస్యం తెలియదా ఎవరికి ఓటేసిన సంగతి. సో ఆ రకంగా ఈవీఎంలకు సంబంధించి అన్ని భద్రంగానే ఉన్నాయని చెప్పి ఎన్నికల కమిషన్ సుప్రీంకోర్టుకు వివరించింది. ఈవీఎంలతో ఎన్నికలు నిర్వహించడం చాలా సేఫ్